నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. సుమాంజలి గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత, మాజీ ఆర్థిక మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. డాక్టర్ వెలగా వెంకట కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తుని నియోజకవర్గం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గౌతమి గోదావరి నది తీరంలోని బడుగువానిలంక గ్రామానికి నది కోత ముప్పు తగ్గించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 63.80 కోట్ల అంచనాతో పైప్లైన్ పరిరక్షణతో పాటు నది కోత నివారణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్టోన్ పిచ్చింగ్ ప్లాట్ఫామ్స్, గ్రోయిన్స్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమి నది ప్రవాహ మార్పులతో తీర గ్రామాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారానికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత నది కోత సమస్య గణనీయంగా తగ్గుతుందని, పైప్ లైన్ భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగువానిలంక గ్రామంలో రిలయన్స్ కంపెనీ వారిచే మరి పైప్ లైన్ రక్షణ చర్యలు చేపడుతూ అందులో భాగంగా బడుగువానిలంక గ్రామంలో నదీపాతానికి గురవుతున్నటువంటి రైతుల భూములు కాపాడడం కోసం గ్రాయిన్స్ నిర్మాణం ద్వారా రక్షణ గట్లు పటిష్టపరిచే చర్యలు, మరి దానికి టెక్నికల్గా మద్రాస్ ఐఐటి వారిచే కూడా ఎగ్జామిన్ చేయించి ఏదైతే ఈ బడుగువానిలంక గ్రామం దగ్గర ఈ గోదావరి నది దాటుతున్నటువంటి పైప్ లైన్ని దెబ్బతినకుండా పటిష్టపరచుకోవడం కోసం, దాంతోపాటు రైతుల యొక్క భూములు ఒడ్డులు విరిగిపోయి నదీపాతం అవుతూ ఉన్నాయి. గతంలో గట్టు నిర్మించిన పూర్తిగా అది న్యాయం చేయలేకపోయింది. దాని మీద ఆలోచనలు చేసి 4 గ్రాయిన్స్ గోదావరిలోకి 4 గ్రాయిన్స్ పొడవుగా గోదావరిలో వేయడానికి కూడా ఈనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ పక్కగా గోదావరి ఉధృతంగా వచ్చినప్పుడు వేగంగా వచ్చే నదీ కోతకు గురవటం వల్ల ఇటు లంక భూములు విరిగిపోవటమే కాకుండా ఈ పైప్లైన్ కూడా ప్రమాదంలో పడి దెబ్బతినే విధంగా ఉందనే విషయాన్ని గమనించి రేపు వరదలు రాకుండానే తక్షణం ఆ చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ గ్యాస్ పైప్లైన్ ఇక్కడ గాడిమొగ మన తాళరేవు నుంచి మొదలుకొని గుజరాత్ వరకు కూడా ఈ యొక్క పైప్లైన్ వెళ్తూ ఉంది. ఈ గోదావరి తీరంలో కనుక ఈ పైప్ లైన్ దెబ్బతింటే టోటల్గా ఈ గ్యాస్ సరఫరా కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం తక్షణం అత్యవసర పనుల కింద అత్యవసరంగా ఈ పనులు టేకప్ చేయాలని రిలయన్స్ సంస్థ వారు ఈ యొక్క పనులు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా మన రైతులు ఇక్కడ ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు, ఈ బడుగువానిలంక గ్రామంలో మా భూములన్నీ ఇరిగిపోతున్నాయి అనేది. దీనివల్ల ఇప్పుడు ఈ రక్షణ గట్లు ఈ గ్రాయిన్స్ గోదావరిలోకి వేయటం వల్ల, అదేవిధంగా లీడింగ్ ఛానల్ కూడా అటువైపుగా అంటే ఇటువైపుగా వచ్చే గోదావరి ఉధృతంగా వచ్చే వాటర్ కోర్స్ని అటువైపు మళ్లించి అటు వెళ్ళేలా చేయడం ద్వారా ఈ యొక్క పైప్ లైన్ కింద కూడా ఏదైతే పైప్ లైన్ ఒకటే గాలిలో ఉన్నట్టుగా కిందంతా కూడా లేకపోయి దాన్ని పటిష్టపరచడం కోసం కూడా చర్యలు తీసుకుని ఈనాడు సుమారు 63 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఈ పనుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనివల్ల ఒక పక్క గ్యాస్ లైన్ మనం దెబ్బతినకుండా కాపాడుకోవడం, రెండవది మన బడుగువానిలంక గ్రామ రైతాంగానికి ఇటు పక్క లంక భూములు ఇరిగిపోకుండా ఈ గ్రాయిన్స్ నిర్మాణం ఉపయోగపడుతుందని అధికారులు కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. గతంలో ఈ యొక్క గట్లు వేసినప్పుడు కొంత లోటుపాట్లు జరిగాయి, కొంత నాణ్యతగా పనులు జరగలేదు, పూర్తిగా అది దెబ్బతిన్నాయి అనేది కూడా నేను ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా నా దృష్టికి చాలా మంది తీసుకురావడం జరిగింది.
మళ్ళీ అటువంటి కాకుండా పటిష్టంగా నాణ్యంగా మరి పనులు నాణ్యతని పరిశీలించి ఎక్కడా లోటు లేకుండా పనులు పూర్తి చేయాలని, నిర్మాణాలు ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులు చేపట్టాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈనాడు రిలయన్స్ పైప్ లైన్ ఇండియా లిమిటెడ్ ద్వారా మన గ్రామంలో ఈ పనులు చేపడుతున్నందుకు వారిని అభినందిస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలోనే భాగస్వామ్యంగా ఆనందిస్తూ రైతులందరూ కూడా దీనివల్ల మేలు కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. స్వాగత సుమాంజలి గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విచ్చేస్తున్న మన ప్రీతమ నేత మాజీ ఆర్థిక మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి నా హార్దిక స్వాగత సుమాంజలి. చొక్కా అప్పారావు, తొండంగి మండలం టీడీపీ అధ్యక్షులు, చింతకాయలపేట, పెరుమల్లాపురం పంచాయతీ.